మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న గణపతి పండుగ రానే వచ్చేసింది. డే 1 పూజకి కావాల్సిన తోరణాలు, పాలవెల్లి, శతకొప్పం, 10 రకాల పండ్లు, ప్రసాదానికి పేపర్ కప్పులు, వాటర్ గ్లాసులు, కూరగాయలను ఎత్తి కట్టుకోనికి రిబ్బన్లు, ఎంట్రీకి షార్ట్లు, 1K వాలాలు, లక్ష్మీ బాంబులు, మిగతా ఐటమ్స్ అన్ని సిద్ధం చేసుకున్నాం మామ. ఇక ఆట షూ. ఈ టైంలో వచ్చే ఆనందం కొన్ని కోట్లు ఇచ్చినా రాదు మామ. మన నాయకుడైన బాస్ ని తీసుకెళ్లడానికి పసుపు కుంకుమ పూసి కొబ్బరికాయ కొట్టి పొరగాళ్ళందరం కలిసి ట్రక్కులో బయలుదేరినాం మామ. గణపతిని ఇప్పించిన దాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాక గణపతిని ట్రక్కులోకి ఎక్కించి ముఖానికి కాషాయం జెండా కట్టి వర్షం పడుతుందేమో అని చెప్పేసి పట్టా అయితే కప్పేసినాం మామ. ఇక మేము బండి మీద బయలుదేరినాం ఇంటి దగ్గర డీజే ఎంట్రీకి రెడీ చేయడానికి. ఇంతలోనే కమిటీ లీడర్ ఫోను. గణపతిని తీసుకొస్తున్నామనే ఆనందంలో బండిలో డీజిల్ కూడా కొట్టించడం మర్చిపోయారు మామ. ఇంకేముంది డీజిల్ అయిపోయింది. అట్నుంచి అటే వెనక్కి తిరిగి క్యాన్ లో డీజిల్ అయితే తీసుకుపోయినాం. మొత్తానికైతే ఎంట్రీ స్టార్ట్ అయింది. అంగరంగ వైభవంగా గణపతిని బాంబుల సప్పులతో, కోలాటాల కోలాహలంగా, కాషాయ జెండాలతో ఎరుపెక్కించాం మామ. ముందు రోజు మేము పూజ 10:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మామ. తీరా వర్షం పడేసరికి పూజ స్టార్ట్ అయ్యేసరికి 4 అయింది మామ. బికాస్ ఆఫ్ వర్షం లేట్ అయితే అయింది కానీ పూజ ఎంట్రీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. పొద్దున్న నుంచి ఒక్కడు కూడా ఒక ముద్ద కూడా ముట్టలేదు. ఒక్కొక్కరికి కడుపులో ఎలకలు పరిగెడుతుంది. ఇక ఖాళీగా కడుపునైతే ప్రసాదాలతో నింపేసినాం. అమ్మయ్య అనుకోని మా కమిటీ మొత్తం ఒక గ్రూప్ ఫోటో చిన్న వాక్ తో డే 1 ఇలా అయితే గడిచింది మామ. చివరిగా ఒక మాట, పండగంటే 10 అడుగుల విగ్రహం, 20 మంది తోటి బ్యాండ్, ఊరేగింపులు కాదు మామ. మనం ఎంత నిష్టగా చేశామన్నది ఇంపార్టెంట్. కాబట్టి 10 రోజులు ఇంట్లో నాన్ వెజ్, సిగరెట్లు, మందు ఇలాంటివి బంద్ చేసి కొంచెం నిష్టగా ఉంటారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం మామ. మీ కమిటీలో ప్రతి ఒక్కరికి ఒక్క ముచ్చట అయితే షేర్ చేయండి మామ. డే 2 కోసం జై గణపతి అని కామెంట్ చేయండి. జర నా పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి మామ.